మనం రాజవీధి అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒక మెయిన్ డోర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఉన్న మెయిన్ డోర్ దక్షిణాగ్నేయంలో ఒక మంచి స్థానంలో మనం ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇలా చూస్తే ఈరోజు శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నారు. ఈ గృహ నిర్మాణం మొదలయ్యి ఇప్పుడు కరెక్ట్గా ఒక 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో పని ఆటంకం లేకుండా చాలా చక్కగా తొందరగా పని అనేది కూడా G+2 మూడు ఫ్లోర్లు కింద నుంచి పై వరకు 3 ఫ్లోర్లు చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ యొక్క మెయిన్ డోర్ కూడా డిజైన్ చూడండి, అట్లా మామూలు ఇల్లు. ఈ మెయిన్ డోర్ డిజైన్ చూసారా, ఎక్కడ కూడా దేవుడు బొమ్మలు అనేవి పెట్టకుండా, అంటే డోర్కి ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు ఉండకూడదండి. ఈ విధమైనటువంటి సింబల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. కలసము, అలాగే చక్కగా డిజైన్ కూడా ఎలా చేయించాలి చూడండి, ఇదంతా ఒక డిజైన్. దేవుడి బొమ్మలు ఎప్పుడు కూడా మెయిన్ డోర్ పైన ఉండకూడదు. చాలా మందికి తెలియదు ఈ విషయం, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో బయట వ్యక్తులు అందరూ వచ్చినప్పుడు ఈ డోర్ ముట్టుకున్నప్పుడు ఒకవేళ దేవుడి బొమ్మ ఉంటే కనుక అవి మన చేతిలో ఎక్కడం వల్ల అపవిత్రం అవుతుంటుంది. కాబట్టి దేవుడి బొమ్మలు ఎప్పుడు కూడా మెయిన్ డోర్ పైన ఉండకుండా ఈ విధమైనటువంటి డిజైన్స్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. లేకపోతే ఇది యాక్చువల్గా దక్షిణం ఫేసింగ్ ఇల్లు ఉన్నప్పుడు చాలా మట్టుగా 100%